భాగ్యనగర్ ఆర్వేల్ లియోల్ సంక్షేమ సంఘం నుంచి ఈరోజు డాక్టర్ లక్కరాజ్ నిర్మల గారు ఉపాధ్యాయురాలైన మహిళ గారిని సన్మానించడానికి స్టూడియోకి రావడం అయింది. మరి కొన్ని క్షణాల్లో మేడం గారు వచ్చేస్తున్నారు. ఈ విషయంలో మేడం చేసిన ఉపాధ్యాయ వృత్తిలోనూ తర్వాత రచనా సాహిత్య వృత్తిలోనూ అనేక రంగాల్లో ఆవిడ సేవలు అందించారు ప్రతి వాళ్ళకి కూడాను. లయన్స్ క్లబ్ ద్వారా మెంటలీ రిటైర్డ్ పర్సన్స్ ద్వారా కూడా అవన్నీ అందించారు. వారు చేసిన ఈ ఘన కార్యాల వల్ల వీటి వలన ఉపయోగాల వల్ల ఆవిడని కొన్ని ప్రశ్నలు అడగడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. మేడం గారు నమస్కారం. నమస్తే అండి. మేడం మీరు ఏమనుకోకపోతే చిన్నది చాలా బాగా చేస్తున్నారు మీరు కార్యక్రమాలు అవన్నీ కూడా. మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరు, మీ ఫాదరు, మీరు సొంత ఊరు ఏమిటి అవన్నీ చెప్పగలుగుతారా? అయ్యో తప్పకుండానండి. అయితే మహబూబ్ నగర్ అండి నాది. మా నాన్నగారిది కొంగరకలాను. అయితే మా తాతగారికి మహబూబ్ నగర్లో చదువు రాదు. అయితే కరణీకం అంతా పోతుంది, చదువు రాదు, ఆస్తులన్నీ వేరే వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలు మా తాతగారికి. పెద్ద ఆయమ్మనేమో అమరాబాద్ ఇచ్చారు, రెండో ఆమెనేమో కొందురుగు ఇచ్చారు. మా అమ్మ చిన్నది. అయితే మరి మా అమ్మని ఇల్లరికం పెట్టుకున్నారు. మా నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం అనమాట. అయితే చదువు అంటే ఇష్టమైతే పూట కూళ్ళలాగా ఒక్కొక్కళ్ళ ఇంట్లో భోజనం చేసి చదువుకునేవాడట, చదువు కావాలని, అంత తాపత్రయం. అయితే అన్నం తినడానికి తిండి లేక ఆకలితో మా తాతగారు చనిపోయారట. ఒక కొడుకును దత్తత ఇచ్చాడు, ఒక కొడుకును ఇల్లరికం ఇచ్చాడు, ఒక ఆయన మెంటలీ ఆకలితో మెంటల్ అయిపోయినాడు, ఒక ఆయన చచ్చిపోయాడు. నలుగురు కొడుకులు అనమాట బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు అదే కొంగరకలాను కోట్ల రూపాయల ఆస్తులు మునిమనమలు మనవలు అనుభవిస్తున్నారు. మా పెదనాన్నగారు ఒక రోజు అడిగారు, మీ తాతగారు ఎలా చనిపోయా? ఆకలితో చచ్చిపోయా, అందుకే అన్నదానం చేయడం మొదలు పెట్టాను. అది అయితే నాన్నగారు మహబూబ్ నగర్ కు వచ్చి చదివించింది మా అమ్మమ్మ గారు. 17 ఏళ్ల కుర్రాడు, మా అమ్మ 16 ఏళ్ళట. ఆ పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసి చదివించుకొని ఉద్యోగం ఇచ్చారు మహబూబ్ నగర్ లోనే. అబ్బా మేడం, ఒక ఈ విషయంలో చిన్న విషయం, మీరు ఆ రోజుల్లో అసలు కస్తూరిబా రోజులు కదా అవన్నీ మించుమించుగా, ఆ రోజుల్లో మీరు బయటికి ఎలా రాగలిగారు? లేదు, మహబూబ్ నగర్ అంటే చాలా రూరల్. పెద్ద ఒక ఎకరం ఇల్లు లాగా పెద్ద రాజకోట లాగా ఉండాలి. మా అన్నయ్య పక్కన ఇలా కూర్చోకూడదు. మా అమ్మ వాళ్ళు టాంగాలో వెళ్ళేవాళ్ళు. మా అప్పుడు ఒక రిక్షాలో వెళ్ళి రిక్షాలో రావాలి. దానికి ఒక తెర ఉండేది, ఆ తర్వాత పోయింది లేండి. తెర ఏమి లేదు కానీ రిక్షాలో వెళ్ళి రిక్షాలో రావాలి అంతే. మా నాన్ననో అన్ననో ఉంటేనే వెళ్ళాలి, పంపించేవాళ్ళు కాదు. మా చెల్లెళ్ళు ఫ్రీగా తిరిగారుగా. నా వరకు కొంచెం రిస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి నా అప్పటికి. నేను మా అన్నయ్య అప్పటికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మాకు. అయితే ఇంట్లోనే ఉండాలి, పుస్తకాలు చదువుకోవాలి. నాన్నగారు తెలుగు పండిత్, ఒకే స్కూల్లో 35-40 సంవత్సరాలు హై స్కూల్లో పనిచేశారు. నాన్నగారు పెద్ద అస్ట్రాలజర్ అండి. లక్కరాజు రాఘవరావు గారు అంటే చాలా గొప్ప పేరు. మా నాన్న మేధా సంపత్తి కలిగినటువంటి వ్యక్తి. మా నాన్న అనుగ్రహం వల్ల, మా నాన్న ఇచ్చినటువంటి ప్రేమ వల్ల, ఆయన ఇచ్చిన నాలెడ్జ్ వల్లనే నేను ఇవాళ ఇంత గొప్పదా. దానికి మా అమ్మమ్మ కూడా తోడైంది. మీ అమ్మమ్మ గారు చదువుకున్నారా? అయ్యో చదువు రాదండి, నేనే నేర్పించిన రుక్కునమ్మ అని సంతకం. కానీ వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్ని చదివేది. 4 గంటలకు ఆవిడ తెలంగాణ పద్యాలు, శ్లోకాలు చదువుతూ ఈ ముస్లామని నిద్రపోకుండా అందరు తిట్టేవాళ్ళు. అప్పుడు నేను అనుకునేదాన్ని అనమాట, ఎందుకు వేమన పద్యాలు, సుమతి శతకము ఏవైతే శాశ్వతంగా ఉన్నాయి, మరి రోజు భారతులు చదివేవాళ్ళము, ప్రభలు చదివేవాళ్ళము, ఆంధ్రజ్యోతులు చదివేవాళ్ళము, ఆంధ్రభూమి మంత్లీ వీక్లీ వచ్చేది. పుస్తక పఠనం చాలా ఎక్కువ మా ఇంట్లో. పెద్దనమ్మ పిల్లలు, పెదనాన్న పిల్లలు, మా నాన్న అమ్మ చాలా పుస్తకాలంటే అభిరుచి అనమాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి రీసెర్చ్ చేసిన పుస్తకాలు 8వ తరగతిలో చదివేశాను. 8వ తరగతిలో భగవద్గీత మొత్తం నోటికి వచ్చేసింది నాకు. అయితే విషయం ఏమిటంటే, ఎందువల్ల ఆ కవిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత లభించింది, రోజు 100 మంది రాస్తున్నటువంటి కవిత్వం ఎందుకు లేదు అనేది నాకు అప్పుడు పడిన బీజం, నాకు ఆలోచన అప్పుడు పడింది. ఎందుకు ఈ కవిత్వం? ఇప్పుడు ఈ విశ్వ నియమాలు రాసినప్పుడు నాకు దాని ఆన్సర్ దొరికింది. అది సంగతి. అది మా అమ్మమ్మ గారి స్ఫూర్తి. అప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పినప్పుడు మా నాన్నగారు అప్పుడు మినీ కవితా యుగం జరుగుతుంది. శిష్టా లక్ష్మీనారాయణ గారు మా గురువు గారు 2 స్పీచ్లు ఇచ్చినప్పుడు, అబ్బో ఈ అమ్మాయి చాలా బాగుంది, ఆధ్యాత్మికవేత్త అయిపోతుందమ్మా, నేను బాగా చదివించుకుంటానంటే మా అమ్మ తిట్టేది, ఏమయ్యా నీ ఇంటికి వచ్చినావు అంటే కాళ్ళు ఎరగొడతారు, ఆడపిల్లలు పెళ్లి చేసి పంపించారు. అయితే ఆరోగ్య రీత్యా నేను కొంచెం మెచ్యూరిటీ తక్కువ,
చాలా సన్నగా పీలగా ఉన్నాను, మెచ్యూర్ కాలేదు. కాకపోయేసరికి ఏం చేశారు, నేను చదివించాల్సి వచ్చింది. లేకపోతే 12 ఏళ్లకే పెళ్ళిళ్ళు చేయాలి ఆ రోజుల్లో. 14 10th అయిపోయిందంటే మా ఫ్రెండ్స్ అందరూ అంటారు, నడువే ఇప్పుడు కూర్చుందాం అందరు, నాకు పెళ్ళిళ్ళు చేసి పిల్లలు పుట్టా, నువ్వేమో చదువుకున్నావు అంటారు మా ఫ్రెండ్స్. కాబట్టి అలాగా నాకు చదువుకునే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. అప్పుడు ఏం జరిగిందంటే, నాకు మెచ్యూర్ కాకపోతే మా అమ్మ కొంచెం పల్లెటూరి మనిషి కదా, ఆమె ఏం చేసిందంటే రాఘవేంద్ర స్వామికి తీసుకువెళ్ళి నన్ను అంకితం ఇచ్చేసింది. రాఘవేంద్ర స్వామికి ఇచ్చి ఒక ఫలం తెచ్చుకొని, ఈ ఫలమే నాది, ఈ బిడ్డ నీ బిడ్డ అని అన్నది నాన్న. అప్పటి నుంచి నేను మెడిటేషన్ చేసుకుంటే మెడిటేషన్ పవర్ వచ్చేది. ఇప్పుడు మీరు దేవుళ్ళు వచ్చాడు ఊగుతున్నారు అవన్నీ అంటారు కదా, కాదు. అప్పటికే మెడిటేషన్ పవర్లో ఎప్పుడైతే ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి ఒక బీజాక్షరాన్ని ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి మనం చదువుతూ పోతుంటామో, ఆ బీజాక్షరానికి శక్తి వచ్చి ఒక రకమైనటువంటి ఎనర్జీ మనలో పెరుగుతుంది. ఆ ఎనర్జీని మనం ఎలా పూర్వజన్మది కావాలనుకుంటే పూర్వజన్మ జ్ఞానాన్ని పొందొచ్చు. ఇప్పుడు మనం వాడుతున్న నిత్య జీవితంలో కావాల్సిన సైన్స్ సబ్జెక్టులు కావాలనుకుంటే వాడచ్చు. లేదు ఫ్యూచర్లో మనకేం జరుగుతుందో దాని అంటే వచ్చినటువంటి ఎనర్జీని ఎన్నో రకాలుగా వాడుకోవచ్చని నా అనుభవం ద్వారా తెలిసిందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ తమ్మునికి నేను ఈ యొక్క సమస్త ఆచార్యులకు, అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు ఏదంటే ఈ యొక్క టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఒక క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నాను. తప్పకుండా నాన్న. అధ్యాపకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు ఆ పాత్రలకు మీరు 100% జస్టిఫై చేశారని మా నమ్మకం. ఎందుకంటే మేము ప్రాక్టికల్గా చూస్తున్నాం లాస్ట్ ఒక 60 సంవత్సరాల నుంచి. దాని గురించి కొద్దిగా ఎలాబరేట్ చేస్తారు అంటే మన శ్రోతలు, కానీ దట్ ఈస్ మై క్వశ్చన్. తప్పకుండా. అంటే ఏంటంటే పిల్లలకు చదువు చెప్పడంలో నా 15 ఏళ్ల అనుభవము, మా అమ్మమ్మ గారితో మా నాన్నగారితో పొందిన అనుభవాలు అన్నీ చేసి ఎప్పుడైతే స్కూల్లో నేను పాఠం చెబుతూ పోతున్నానో, స్లో లెర్నర్స్, బార్డర్ లేని వాళ్ళు అంటే ఏంటి, ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళంతా మ్యాథ్స్ను రీచ్ కాలేకపోయేవాళ్ళు. అప్పుడు నాకు ఒక యాదృశ్చికంగా సూర్యభగవంత వైస్ ఛాన్సలర్ కూతురు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు ఉండడము, వాళ్ళతో మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ 35 సంవత్సరాల అనుభవం మనకి ఇదే ఇంట్లో రన్ చేసినాం. అప్పుడు ఏమైపోయిందంటే కలెక్టర్ గారు నన్ను ఒకరోజు పిలిచి అడిగారు, బన్వర్లాల్ కలెక్టర్, ఏమమ్మా ఆమెనేమో మెగసెసే అవార్డు గ్రహీతనేమో స్ట్రీట్ చిల్డ్రన్ అంటుంది, నీవేమో మెంటల్లీ రిటార్డ్ అంటున్నావు, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ అని ఒక మండల్ రెవెన్యూ ఆఫీసర్ని ఇచ్చి, నేను ఒక 10 సంవత్సరాలు లోక్ అదాలత్ మెంబర్గా హైకోర్టులో పనిచేశాను, రంగారెడ్డి కోర్టులో 4 సంవత్సరాలు, కలెక్టర్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. అంటే అమల, నేను, పట్టాభిరామ్ గారు, పోతుకుచ్చి సాంశివరావు, మనోహర్ సక్సేనా కలెక్టర్ ఆఫీస్లో కమిటీ మెంబర్లమి. ఈ అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఇప్పుడు పిల్లలకు చదువులు చెప్తున్నప్పుడు సేమ్ 8th 9th పుస్తకాలే వాళ్ళ ఊర్లలో కూడా స్ట్రీట్ చిల్డ్రన్గా ఉన్న గల్లీలలో బస్తీలలో పెట్టేవాళ్ళు. అప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను వాటి మీద రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, ఎవరైతే ప్రతి స్కూల్లో 35 to 45, 45 to 55 మెంటల్లీ రిటార్డ్, 55 to అబవ్ ఉన్నవాళ్ళు ప్రతి క్లాస్ రూమ్లో 20 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళని స్లో లెర్నర్స్ అంటారు. షార్ట్ క్వశ్చన్లో మాత్రమే ఆన్సర్లు తీసుకురాగలరు. అప్పుడు నేను ఎస్సీఆర్టీతో వీళ్ళ కోసమని ఏం చేశానంటే, ప్రత్యేకంగా కొంచెం ఒక సబ్జెక్ట్ చేసి, ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినా వాళ్ళు 10th క్లాస్ పాస్ అయ్యేటట్టుగా ఒక స్కీమ్ తీసుకొని వచ్చిన. ఎందుకంటే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఏదైనా వీళ్ళల్లో టాలెంట్ ఉంటుంది. నేను స్కూల్లో చూశాను, కుట్లు అల్లికలు అల్లేవాళ్ళు, పాటలు పాడే, మిగతా అన్ని రంగాల్లో బాగుండేవాళ్ళు, చదువులో మాత్రం వెనకబడేవాళ్ళు కాదు. ఏదైనా ఒక వృత్తి నేర్పాలంటే 10th క్లాస్ సర్టిఫికేట్ కంపల్సరీ. అందుకని వాళ్లకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువులు చెప్పించి, వాళ్ళకు ఎన్సీఆర్టీ ద్వారా పుస్తకాలు రాయించి వాళ్ళకు ఒక స్పెషల్ కోర్స్ పెట్టడం జరిగింది నాన్న. అది నేను విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి మార్పు. మహిళా రంగంలో ఏంటంటే, ఇప్పుడు కలెక్టర్లు మమ్మల్ని పిలిచి సజెషన్ అడిగేవాళ్ళు. మేము మహిళల గ్రూప్స్ని తయారు చేసి ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయమని తార్నాకాలో 89లో 92లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి మహిళా గ్రూప్స్ని తయారు చేయడం జరిగింది. రాజలక్ష్మి IAS గారు ఉన్నారు అప్పుడు. అట్లా. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. మీరు మీ తాలూకు ఈ వృత్తి జీవితం మొత్తం ఒక టీచర్గా మీరు ప్రారంభించారు. ఎంతోమంది పిల్లలకు మీరు మార్గదర్శకులు అయ్యారు. తరువాత ఈ టీచింగ్, ఈ ఉపాధ్యాయ వృత్తి నుంచి మీరు అందులో ఉంటూనే ఈ రచనా వ్యాసంగం కొనసాగించారా మీరు? అప్పుడు చేయలేదండి. అప్పుడు పుస్తకాలు రాస్తూ వెళ్ళాను, కానీ పుస్తకాలు రాసే అవకాశం పిల్లలు బాధ్యతలు ఉంది కాబట్టి ఒక 10 ఏళ్ళు పుస్తకాలకు దూరంగా ఉన్నాను.
తర్వాత ఇప్పుడు ఈ పుస్తకాలన్నీ ఈ పిల్లలు కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత రాయడం మొదలుపెట్టినాను. రాయడం మొదలుపెట్టిన తర్వాత మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ ఒకటి ఉండేది. మళ్ళీ ఏదో ఒక పుస్తకం రాయమ్మా, సంవత్సరానికి ఒక పుస్తకం రాయమ్మా, నువ్వు వెంటబడి రాయమనేవాడు. కానీ ఇంట్లో ఉండే ఆర్థికమైన ఇబ్బందులు, స్కూల్ రన్ కాలేకపోవడము, మన వెనక పొలిటికల్ సపోర్ట్ లేదు, ఇద్దరికీ ఉద్యోగాలు లేవు, డిజేబుల్డ్ స్కూల్ రన్ చేసుకోవడము, చాలా కష్టతరమైనటువంటి సంఘర్షణతో జీవితం గడిచిపోయింది నాన్న. అయినా మీకంటే ఆసక్తి స్ఫూర్తి ఎలా వచ్చింది? మీకు ఒకవేళ సమయం లేదు, లేదంటున్నారు, లేదు. రాయాలనేది అంటే పూర్వీకులు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆసక్తి? పెళ్లి కాకముందే పుస్తకాలు ప్రింట్ అయ్యాయి. ఉమ్, ఇప్పుడు త్రిపద పుస్తకము, తర్వాత కల్పన అని సాహిత్య అకాడమీ వాళ్ళే నా పుస్తకాన్ని ప్రింట్ చేశారు. పెళ్లి కాకపూర్వమే కవితలు రాశారు. పెళ్ళి అయిన తర్వాత కొంచెం గ్యాప్, ఒక 10 ఏళ్ళు గ్యాప్ తర్వాత మళ్ళీ కవిత్వంలోకి ఆచార్య తిరుమల గారు గుర్తించడము, వాళ్ళ పిల్లలు మా స్కూల్లో ఉండేటి స్టూడెంట్స్గా ఉండడం. ఆచార్య తిరుమల ఆచార్య మా ఇంటికి వచ్చేసి ఆయన ఫస్ట్ సిస్టర్ లక్ష్మీనారాయణ గారు వచ్చి నన్ను అనేవాళ్ళు, ఏంటమ్మా నీ రూటు వేరు, నువ్వు వేరు, ఈ జీవితం కాదు నీది, నువ్వు వేరే టైపు, ఇలా సంసార జీవితంలో పిల్లలు అని మీ ఆయనకుండే మొండితనం నీకు లేదు, నువ్వు పిల్లలు సంసారం అంటూ వెళ్ళిపోతున్నావు అనేవాళ్ళు. ఇంకా బాధ్యతలతో ఉన్నప్పుడు ఆచార్య తిరుమల గారు పరిచయం కావడం, మా వారితో వారు ఇద్దరు స్నేహంగా ఉండడము, ఆత్మీయ మానసిక వికాస కేంద్రం స్కూల్ ఆ పేరు ఆయనే పెట్టడము, అట్లా ఆత్మీయ సూక్తులు అన్నీ చాలా పుస్తకాలు. అదే మీరు అక్షరమాలతో మొదలెట్టి ఆత్మీయ రత్నాలని, త్రిపదని, ఇవి అంటే ఇందులో కవితలు, పద్యాలు, అంతే, మినీ కవితలు, లిటిల్ బిట్ సాహిత్యమే కానీ పెద్ద గొప్ప సాహిత్యం కాదు నావి. నరసింహారావు గారు మీరేట రండి.